హాయ్ ఫ్రెండ్స్, మనం టేబుల్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇవి టేబుల్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్ ఒకటే ఫ్రెండ్స్. ఈ గంగా కానీ అసెంబ్లీ హైదరాబాద్ ఫ్యాన్స్, గంగా లేకపోతే సిగ్మా, ఇంకా వేరే వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఇవన్నీ హైదరాబాద్ లోకల్ ఫ్యాన్సే. సోనా ఒకటి, ఇవి ఇట్లా కంపెనీస్ ఉంటాయి. అటన్నిటికీ ఒకటే మోటరు, హైదరాబాద్ తయారీయే. ఇది వచ్చి ఫ్రెండ్స్ 34 గేజ్ ఫ్రెండ్స్, 460 టర్మ్స్. ఈ లెంత్ 18.5 లెంత్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 to 6 పిచ్, 1 to 6 తర్వాత 1 to 8 అట్లా మెలకేసుకోవాలి. ఒకటే మెలకు ఉంటుంది. ఫస్ట్ ఎక్కించుకున్న తర్వాత ఒక మెలక 1 to 6లో వస్తుంది. అదేవిధంగా స్టార్టింగ్ కూడా ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ కూడా సేమ్ వస్తుంది. స్టార్టింగ్ అయినంతే, రన్నింగ్ అయినంతే. ఆ విధంగా సింగిల్ స్పీడ్ అనమాట ఇది. 34 గేజ్లో కోర్ 24 స్లాట్లు, 24 స్లాట్. ఆ విధంగా అయితే వైండింగ్ ఎక్కించుకోవాలి. నేను చూడండి, నేను ఒక కాయిల్ ఎక్కించాను. ఇన్నర్ ఫస్ట్ ఎక్కించి టాపు లాస్ట్లో వస్తుంది. సెకండ్ సెట్కి కూడా ఇన్నర్ ఫస్ట్ ఎక్కిస్తే టాప్ లాస్ట్కి వస్తుంది ఆపోజిట్లో. సేమ్ ఇన్నర్ అవుటర్ చూసుకొని ఎక్కించుకోవాలి. కనెక్షన్ 4 వైర్లే వస్తాయి, ఏరే 6 వైర్లు అట్లా రావు. 6 వైర్లు వస్తాయి, జాయింట్లు కొట్టడం ఇబ్బంది, ఇదంతా కొంచెం రిస్క్ అని చెప్పేసి నేను అవుటర్ వైండింగ్లోనే కలుపుతాను. ఈ విధంగా అయితే ఎక్కించుకొని ఇన్నర్ 2 వస్తాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ కూడా ఇన్నరే వస్తాయి. 4 వైర్లు బయటకు వస్తాయి. 4 వైర్లను కామన్ చేసుకొని రెడ్, బ్లాక్ ఆ విధంగా ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే మీరు రన్నింగ్ చూడండి. రన్నింగ్ ఎక్కించాను. రన్నింగ్ సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాను. దీని లెక్క చెప్పాను కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్ కూడా సేమ్ ఉంటుంది. 34 గేజ్, 460 టర్మ్స్ సేమ్. రన్నింగ్ స్టార్టింగ్ ఒకటే గేజు, ఒకటే లెక్క, అంతా మొత్తం ఒకటే. అప్పుడు మీరు కామన్ చేసుకొని రివర్స్ తిరిగినా కూడా మీరు స్టార్టింగ్ మీద లోడ్ వేసుకోవచ్చు. దేని మీద ఇచ్చినా రివర్స్ తిరుగుతుంది అనుకుంటే రైట్ సైడ్గా ఇది బ్లాక్ కానీ ఎల్లో కానీ ఏది వచ్చినా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. వైండింగ్ కాలిపోవటం అలాంటిది ఏముండదు. ఆ విధంగా చేసుకోవాలి. రన్నింగ్ ఎక్కించుకొని ఫ్రెండ్స్, డాక్టర్ టేప్ కానీ కాటన్ టేప్ కానీ, నేనైతే డాక్టర్ టేప్ వేస్తున్నాను. మీకు అందుబాటులో లేకపోయినా కూడా కాటన్ టేప్ చుట్టచ్చు. 1 by 1 చుట్టుకుంటా రౌండ్ చుట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ ఎక్కించుకోవాలి. 2 వైపులా చుట్టుకొని 4 కాయలు చుట్టుకొని వేసుకోవాలి. స్టార్టింగ్కి అవసరం లేదు. రన్నింగ్కి ఒక్కదానికే కాటన్ టేప్ కానీ డాక్టర్ టేప్ కానీ వేయాలి. ఆ విధంగా అయితే ఇంక చూడండి, నేనైతే డాక్టర్ టేప్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే దీన్ని గమ్ టేప్ కూడా అంటారు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కాటన్ టేప్ వేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ పిచ్ కూడా 1 to 6, 1 to 8 సేమ్. రన్నింగ్ ఎంతో అది కూడా అంతే. ఆ విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మీరు దారం కానీ, దారమే వేయాలి, టేప్ వేయతి కాదు. దారం వేసుకోండి. దారం వేసుకుంటే సింపుల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దారం వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 స్టార్టింగ్ కూడా ఎక్కించుకున్న తర్వాత 4 వైర్లు యాసిడ్లో ఎనామిల్ రిమూవ్ అని ఉంటుంది. అని యాసిడ్లో ఒక మూతలో పోసుకొని దాన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో ఉంచి, ఆ ఎనామిల్ రిమూవ్లో ఉంచి తర్వాత ఒక క్లాత్తో క్లీన్ చేస్తే మొత్తం ఎనామిల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మనం కనెక్షన్ 1 mm స్లీవ్ తీసుకొని కనెక్షన్ వేసుకొని మన రన్నింగ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టార్టింగ్ తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. రైట్ సైడ్లో స్టార్టింగ్ తీసుకుంటే లెఫ్ట్ వస్తుంది. మీరు అది గమనించి వేసుకోవాలి. మీరు ఎట్లా వేసుకున్నా ఏం కాదు. మీరు ఎందుకంటే వైండింగ్ సేమ్ లెక్క కాబట్టి ఏదైనా మార్చుకోవచ్చు. ఇది అయితే మార్చుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, కాపర్ వేసినప్పుడు 35, 36 కానీ 34, 35 వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకే కామన్ మీరు కరెక్ట్గా వేసుకుంటే నెక్స్ట్ కూడా మీకు అలవాటు అవుతుంది. అదేవిధంగా మీరు కనెక్షన్ వేసుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి వీడియో తీస్తున్నాము, డబ్బింగ్ చెప్పి అంతా కొద్దిగా రిస్క్ కదా ఫ్రెండ్స్. పని మాని మినిమం 2-3 అవర్స్ దీనికోసం శ్రమించి మేము వీడియో పెడితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్. కనీసం లైక్ కామెంట్ పెట్టినా మాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీ కామెంట్ వల్ల మేము ఏదన్నా తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకోగలుగుతాం. లేదు అంటే ఇప్పుడు మాకంటే మీరు ఇంకా ఎక్కువగా చేస్తే మీరు ఇంకా మీకు తెలిసిందైనా మీరు కామెంట్ రూపంలో పెట్టండి, తెలుసుకోగలుగుతాం. అంతేగాని చూసి వదిలేయకండి ఫ్రెండ్స్. కనీసం లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. మా దీని లెక్క కావాలన్నా కూడా కామెంట్లో పెట్టండి. ఇంక వేరేది ఏదైనా మోటార్ అయినా స్టార్టర్ అయినా ఏదైనా ఎలక్ట్రికల్ ఏదైనా తెలియనప్పుడు నాకు తెలిస్తే తప్పనిసరిగా నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను. కామెంట్ పెట్టండి. మీ కామెంట్ మాకు చాలా విలువైంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇది మనం వీడియోలోకి వెళ్తే సెకండ్ స్టార్టింగ్ కూడా ఎక్కిస్తున్నాము. ఎక్కిచ్చేసి పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సైడు మనం ఇప్పుడు డాక్టర్ టేప్ వేసాం కాబట్టి సపరేటర్ అవసరం లేదు. టేప్ వేసినాం కాబట్టి. ఎందుకని టేప్ వేసామంటే సపరేటర్ పేపర్ పెడితే అది పైకి వస్తూ ఉంటుంది, దారం వేస్తుంటే వన్ సైడ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కరెక్ట్గా రన్నింగ్ స్టార్టింగ్కి కూర్చోదు. అందుకని డాక్టర్ టేప్ అయితే గమ్ము టేపు మంచిగా అతికి కూర్చుంటుంది, ఇబ్బంది ఏముండదు, మంచిగా రన్నింగ్ స్టార్టింగ్ కలవదు, చాలా బాగుంటుంది. వీలుంటే మీరు కూడా వాడండి డాక్టర్ టేపు. మీకు దొరికితే హైదరాబాద్లో అయితే దొరుకుతుంది. మీకు అది ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి, మీకు అడ్రస్ కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఫినిషింగ్ చేసుకొని దారం వేసుకోవాలా ఫ్రెండ్స్. దారం వేసుకున్న తర్వాత నేను చెప్పా కదా ఇందాక ఎనామిల్ రిమూవ్ చేయాలని, ఆ విధంగా అయితే చేసుకున్న తర్వాత కనెక్షన్ వేసుకోవాలా ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా లెంతీగా ఉంది కదా ఫ్రెండ్స్, చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. మీకు టేబుల్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్ అండ్ లో స్పీడ్, హై స్పీడ్, వైండింగ్ డేటా ఏదైనా కావాలన్నా చెప్పండి. 4 కాయలు వస్తాయి. లో స్పీడ్లో అయితే 8 కాయలు వస్తాయి. 8 కాయలు కూడా మీరు లెంతీగా వైర్ చుట్టుకొని చేసుకోవచ్చు. సేమ్ మెలకల్లాగా 2 మెలకలు 3 మెలకలు వేసుకొని మీ కాయలు కరెక్ట్గా బాబీనే తయారు చేసుకొని అన్ని జాయింట్లు వేసుకోవాలని ఏం లేదు. ఫుల్గా దాన్ని మీరు ఎన్ని మెలకలు వేయాలనుకుంటున్నారో అన్ని మెలకలు లెంత్ తీసుకొని అది తగ్గించి టర్మ్స్ తగ్గించి వేస్తే మీకు అన్ని మెలకలు వస్తాయి. లో స్పీడ్ కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. లో స్పీడ్ కూడా 6 కాయలు సింపుల్గా బాబిన్ కావాలి, దాన్ని చుట్టాలి, ఇదంతా రిస్క్ అని అనుకుంటారు. లో స్పీడ్ కూడా దీనికంటే ఇంకా ఈజీగానే ఉంటుంది. అది కూడా నేను 3 స్పీడ్ వైండింగ్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. కానీ కొంచెం టైం కావాలి, అది కూడా లెంత్ వీడియో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దారం వేసుకోవాలి. దారం వేసుకున్న తర్వాత కనెక్షన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా లెంత్ ఉంది వీడియో చూడండి ఫ్రెండ్స్. దారం మళ్ళీ టైట్ లాక్కోవాలి, ఎందుకంటే ఫస్ట్ నేను దూర్చుతున్నాను అందులోంచి. టైట్గా లాక్కున్న తర్వాత మీరు దారం ముడేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా లెంత్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు మోటార్ లెక్క ఏదైనా 3 ఫేస్ కానీ సింగిల్ ఫేస్ కానీ ఏదైనా కావాలంటే 3 ఫేస్ అయితే ఎమ్మడే చెప్పగలుగుతాను. సింగిల్ ఫేస్ అయితే కొంచెం బుక్లో చూడాలి, నేను రాసుకుంటాను కదా వైండింగ్ చేసినప్పుడు. అలా ఎంత హెచ్పి, ఎంత కోర్ లెంత్, కంపెనీ ఇవన్నీ కావాలి కదా, దానివల్ల కొంచెం టైం పడుతుంది. మీరు కామెంట్ పెట్టండి, మీకు ఏం కావాలో కామెంట్ పెట్టండి. ఏ లెక్క కావాలన్నా నేను మీకు కామెంట్ రూపంలో పెడతాను. లేదంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా నేను మొబైల్కి ఫోన్ చేస్తాను. నా నెంబర్ ఇవ్వటం వల్ల అందరూ ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అవసరం ఉన్నా లేకపోయినా. మీ నెంబర్ ఇస్తే నేను తప్పనిసరిగా మీకు నేను రిప్లై ఇస్తాను. కాల్ చేసి మీకు రిప్లై మొత్తం ఏదైనా చెప్పగలుగుతాను.
మీ నెంబరు మాకు కామెంట్ బాక్స్లో పెట్టినా పర్లేదు, లేదంటే కామెంట్ పెట్టండి. నేను కూడా కామెంట్ రూపంలో మోటార్ లెక్క నేను మొత్తం రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక పక్క అయిపోయింది ఫ్రెండ్స్ దారం వేయటం, సెకండ్ పక్క ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కనెక్షన్ ఎనామిల్ దాన్ని రిమూవ్ చేసుకొని 1 mm స్లీవ్ వేసుకోవాలి. చూడండి, అది కామన్ చేయాలి. కామన్ రెడ్ వైరు, రన్నింగ్ బ్లాక్ వైరు, స్టార్టింగ్ ఎల్లో వైరు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీరు కామన్ వేరే ఇచ్చారనుకోండి, రివర్స్ తిరుగుతుంది. అప్పుడు ఎల్లో మీద వేసుకోవచ్చు లోడు. ఈ ఫ్యాన్ వరకు ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే విధంగా వేసుకోవచ్చు. చూడండి, ఎనామిల్ అట్లా మూతలో పోసుకొని కొంచెం ఒక 3 seconds అట్లా మూతలో ముంచేసే వైర్ని మళ్ళీ అదే డబ్బాలో పోసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఒక 5 seconds అట్లా ఉన్న తర్వాత దానికి క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి. చేయితో పట్టుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంట పుట్టదు. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతో ఎనామిల్ రిమూవ్తో వైండింగ్ మీద పడ్డది అనుకోండి, వైండింగ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మొత్తం వైండింగ్ ఎనామిల్ రిమూవ్ అయిపోద్ది. అప్పుడు మీరు వైండింగ్ చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి మళ్ళీ కట్ చేసి వైండింగ్ చేసుకోవాలి. చిన్న విషయం కోసం మీరు చేసిన ఒక 20 నిమిషాలు అర్ధగంట పని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. అట్లా ఇంకా చేయకండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త పడండి. ఎనామిల్ చూడండి ఏ విధంగా తెల్లగా వచ్చాయో. అది ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే వైర్ నలగదు, ఇరగదు. ఎనామిల్ రిమూవ్ చేయటం వల్ల ఇరగదు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది. అట్లా ఎనామిల్ ముంచటం వల్ల మీకు కొంతమంది కాలుస్తారు, అది మెల్ట్ అవుతూ ఉంటుంది, బొబ్బలుగా గడుపులుగా వస్తుంటుంది. అట్లా అది తప్పు. మళ్ళీ అది ఒక 2 days 3 daysలోనే తెగిపోతుంది, షార్ట్ అయ్యి లూజ్ కనెక్షన్ వచ్చి. ఎందుకంటే అంత క్లీన్ అవ్వదు ఎనామిల్. ఇది ఎనామిల్ రిమూవ్ అయితే శుభ్రంగా వెళ్ళిపోతుంది. ఎనామిల్ మంచిగా అవుతుంది. మీరు అది చేసిన తర్వాత 1 mm స్లీవ్ ఇందాక చెప్పాను వీడియోలో, ఇందాక ఫస్ట్లో చెప్పాను ఎనామిల్ రిమూవ్ చేసుకున్న తర్వాత 1 mm స్లీవ్ వేసుకోవాలని. చూడండి, రన్నింగ్ వైర్కి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ వైర్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ వైరు ఇది 2 కలిపి కామన్ చేసుకోవాలి. రెడ్ వైర్కి ఇవ్వాలి. రెడ్ వైర్కి ఇచ్చిన తర్వాత రన్నింగ్ వైర్కి ఇంకొక రన్నింగ్ వైర్ ఉంటుందిగా, బ్లాక్ వైర్ ఇవ్వాలి. దాని తర్వాత స్టార్టింగ్ వైర్కి ఎల్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు కనెక్షన్ ఎక్కడైతే వస్తాయో ఒక డాక్టర్ టేప్ ముక్క తీసుకొని మీరు గార్లం పేపర్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ కనెక్షన్ కింద పెట్టేసి కనెక్షన్ ఒక దారంతో కట్టేయండి. కట్టిన తర్వాత మొత్తం ఫుల్ దారం వేసుకోవచ్చు. ఆ విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దారం ఆ విధంగా చేసుకోండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీని లెంత్ వచ్చేసి 18.5, టర్మ్స్ వచ్చేసి 460, గేజ్ 34 గేజు, 1 inch కోరు, గంగా. ఈ అసెంబ్ల్డ్ ఫ్యాను ఏదైనా అంతే వస్తుంది మ్యాక్సిమం. వీడియో నచ్చుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కోసం మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా 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 ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.